ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఉపవాసం ఉన్నటువంటి అన్న అనేటువంటి ప్రవక్త కోసం తెలుసుకుందాం. ఉపవాసం ఉండడం వలన అన్న ప్రవక్తను పొందినటువంటి ఆశీర్వాదాల కోసం ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే కనుక అన్న ప్రవక్తి అనగానే మనకు యేసుప్రభు యొక్క పుట్టుక గుర్తొస్తుంటుంది. అయితే కనుక లూకాసు వార్త 2వ అధ్యాయం 36-37 వాక్యాలు చూస్తే కనుక మనకు అక్కడ అన్న ప్రవక్తి కనబడుతూ ఉంటుంది. అయితే కనుక ఈ అన్న అనే ప్రవక్తి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని విడివక నిరంతరం కూడా దేవుని దేవాలయంలో ఉండటం వలన అనేక ఆశీర్వాదములను పొందుకుంది. అన్న ఉపవాస ప్రార్థన ఉండటం వలన పరిశుద్ధ జీవితం జీవించగలిగింది. చాలా మంది పరిశుద్ధ జీవితం జీవించాలని అనుకుంటూ ఉంటారు, కానీ జీవించలేరు. ఒక వారం పరిశుద్ధంగా ఉంటారు, ఒక నెల పరిశుద్ధంగా ఉంటారు, మహా అయితే ఒక సంవత్సరం పరిశుద్ధంగా ఉంటారు, తర్వాత మళ్ళీ ఏదో ఒక పాపం చేస్తూ ఉంటారు. కానీ అన్న చాలా పరిశుద్ధమైన జీవితం జీవించింది. దానికి గల కారణాలలో ఒకటి ఆమె ఉపవాసం ఉంటుమని చెప్పక తప్పదు. అంత మాత్రమే కాదు, కానీ ఈ అన్న అనే ప్రవక్తి సమర్పణ గల జీవితం జీవించుకుంది, సమర్పణ గల జీవితం జీవించింది. ఎందుకంటే కనుక తన జీవితకాలంలో అనేక శ్రమలు, శోధనలు, బాధలు వచ్చినాయి. వివాహమైనటువంటి 7 సంవత్సరాలకే తన పెనిమిటి చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా తన జీవితం దేవుడికి సమర్పించుకొని ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా ఆమె చాలా చక్కగా దేవుని కోసం తన జీవితాన్ని సమర్పించుకొని జీవితాంతం కూడా ఆ సమర్పణకు కట్టుబడి నిలబడగలిగింది. దీనికి గల కారణం కూడా ఉపవాసమని చెప్పక తప్పదు. ఈ అన్నని ప్రవక్తి దేవుని కోసం తన యొక్క జీవితాన్ని ప్రత్యేకపరుచుకున్నది. ఎంతగా ప్రత్యేకపరుచుకుందంటే కనుక వివాహం అయినటువంటి 7 సంవత్సరాలకే తన పెనిమిటి చనిపోయినా కూడా తన యొక్క వృద్ధాప్యం వరకు కూడా దేవుని యొక్క పరిచర్యలో తను తాను ప్రత్యేకించుకున్నది. తనకు కావాలి అనుకుంటే కనుక వేరొక వివాహం చేసుకోవచ్చు, లేదా లోక ఆశలకు, లోక కోరికలకు అలవాటు పడి ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ తాను ప్రత్యేకపరుచుకొని వృద్ధాప్యం వరకు కూడా దేవుని యొక్క మందిరంలో తన సేవను ముందుకి నడిపించుకుంటూ ఉంది. ఎందుకంటే కనుక ఆమె ఉపవాస బలం కలిగి ఉంది. మనం ఎప్పుడైతే ఉపవాస బలం పొందుకుంటూ ఉంటామో, ఉపవాసం ఉండి మనకు ఆత్మను బలపరుచుకుంటూ ఉంటామో, అప్పుడు మనము ఈ లోకానికి వేరుగాను ప్రత్యేకంగాను జీవించగలిగేటువంటి ధన్యతను పొందుకుంటూ ఉంటాం. ఉపవాసం లేకుండా సాతాన్ని ఎదిరించడం అనేది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే కనుక ఉపవాసం ఉన్నటువంటి యేసుక్రీస్తు సాతానుని చాలా సులువుగా గెలవటం జరిగింది. అలాంటి మోషే కూడా అపవాదిని చాలా సులువుగా గెలిచాడు. అలాగే ఏలియా కూడా ఈ లోకపు ఆశలను, భయములను సులువుగా గెలిచారు. ఎందుకంటే కనుక ఉపవాస బలం పొందుకుంటే కనుక ఈ లోకానికి వేరుగా మనము ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతూ ఉంటాం. దేవుని మందిరంలో సేవ చేయడానికి ఉపవాసం అనేది ఎంతో సహాయపడుతూ ఉంటుంది. ఉపవాసం ఉంటే కనుక దేవుని సేవను మనం మరింతగా ఎక్కువగా చేయవచ్చు. ఉపవాసం లేకపోయినా సేవ కొనసాగుతుంటుంది, కానీ ఉపవాసం ఉండటం వలన ఇంకా ఎక్కువ సేవను మనము చేయగలుగుతూ ఉంటాం. అందుకనే దేవునికి దేవాలయంలో ఉండాలన్నా, దేవునికి ఆలయంలో పరిచర్య చేయాలన్నా ఉపవాసం అనేది చాలా అలవాటే ఉండాలి. ఎవరైతే ఉపవాసం ఉండి దేవుని సేవ చేస్తూ ఉంటారో వారికి దేవుడు తను చేయబోయేటువంటి కార్యములను ముందుగానే తెలియజేస్తాడు. ఇక్కడ అన్నకు కూడా పుట్టబోయేటువంటి యేసుప్రభు గురించి అన్న ప్రవక్తకి ముందుగానే తెలియజేయబడింది. ఈ విధంగా దేవుడు చేసేటువంటి పనులను మనం ముందుగానే తెలుసుకోవాలన్నా కూడా ఉపవాసం అనేది చాలా మనకు ఉపయోగపడుతుంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంటాం, దేవునికి ఆలయంలో ఉంటాం, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం, దేవునితో స్నేహం చేస్తూ ఉంటాం. అందుకనే అబ్రహాము దేవునితో స్నేహం చేసిన విధానమును బట్టి దేవుడు అంటాడు కదా, నేను చేయబోయే కార్యమును నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు తెలియకుండా దాచుదనా అంటాడు. దేవుని మందిరంలో నీవు ఉపవాసం ఉంటే కనుక నీవు దేవుడు చేయబోయే కార్యములను ముందుగానే తెలుసుకోగలుగుతూ ఉంటావు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని మందిరంలో ఉన్నటువంటి అహరోను యొక్క కర్ర చిగురించడం జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ దావీదు దేవుని మందిరంలో చిరకాలం నివాసం చేసినప్పుడు 23వ కీర్తనలో కనబడింది కదా,
దావీదు యొక్క గిన్నె దేవుని యొక్క ఆశీర్వాదాలతో నిండి పొంగి పొల్లుచున్నది. దేవుని యొక్క కృపతో దావీదు యొక్క గిన్నె నిండి పొల్లుచు ఉన్నది. దేవుని యొక్క సహాయాలతోనూ అద్భుతాలతోనూ దావీదు యొక్క జీవితం గిన్నె పొంగి పొర్లుతూ ఉంది. నిజమే. అంత మాత్రమే కాదు కానీ అన్నని ప్రవక్తని దేవుని ఇంటిలో ఘనమైన పాత్రగా ఉంది. నువ్వు దేవుని ఇంటిలో ఘనమైన పాత్రగా ఉండాలని కనుక నీకు ఉపవాసపు బలం చాలా అవసరం. ఎందుకంటే కనుక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే కనుక దేవుని యొక్క ఇంటిలో నానా విధమైన పాత్రలు ఉన్నాయి. బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, అలాగే చెక్క పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైనవి. మరి దేవుని యొక్క ఇంటిలో నీ పాత్ర అలా ఉంది. నువ్వు ఉపవాస ప్రార్థన చేసేవాడు అయితే కనుక, నువ్వు దేవుని మందిరంలో నివసించేవాడు అయితే కనుక నీ పాత్ర చాలా ఘనమైన పాత్రగా ఉండటానికి చాలా గొప్ప ఆవశ్యకత ఉంది. మనం ఘనమైన పాత్రగా ఉండేవారిగా ఉండాలి. మనం గమనిస్తే కనుక ఈ అన్న వల్లే మనము కూడా అన్నను మాదిరిగా తీసుకొని ఉపవాసం ఉంటూ దేవునికి పరిచర్యలో దేవుని యొక్క మందిరంలో మనము జీవితాన్ని కొనసాగించినట్లయితే, మనకి సమయాన్ని కాస్త దేవునికి సేవకు వెచ్చించినట్లయితే కనుక మన పాత్రలు కూడా దేవుని యొక్క ఇంటిలో ఘనమైన పాత్రలుగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.